పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత ది మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ ఎదిగాడు. రీసెంట్గా సైమలా కూడా పుష్ప పెర్ఫార్మెన్స్కి, పుష్ప 2 ది రూల్ పెర్ఫార్మెన్స్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. మూవీకి కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అయితే ఈ క్రమంలో బన్నీ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్కి సీక్వెల్ చేయాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2016లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా సరైనోడు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 10 ఏళ్ళైంది ఈ సినిమా వచ్చి. అల్లు అర్జున్ ఈ సినిమాలో డిఫరెంట్గా చూపించాడు బోయపాటి. ఫ్యాన్స్కి ఈ పవర్ ప్యాక్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా సరైనోడు సినిమాతో పండుగ చేసుకున్నారు. అల్లు అర్జున్ మాస్ అవతారం, థమన్ మ్యూజిక్, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు మళ్ళీ చూడాలని వారు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్ మళ్ళీ రావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు ఆయన తండ్రి గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ కూడా కోరుకుంటున్నారట. ఈ డ్రీమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు టైం కుదరకపోయినా వస్తున్న రీసెంట్ న్యూస్ ప్రకారం సరైనోడు 2 ప్రాజెక్ట్ మీద పచ్చజెండా ఊపారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మన వైపు నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, బట్ ఇంటర్నెట్లో వస్తున్నటువంటి వార్తలు అయితే ఇట్లా ఉన్నాయి. ఎందుకంటే స్కంద లాంటి ఒక డిజాస్టర్ సినిమా తీశారు బోయపాటి, దాంతో అతని పని అయిపోయింది అనుకున్నారు. బట్ అఖండ 2 యొక్క రషెస్ చూసిన అల్లు అరవింద్ ఖచ్చితంగా మళ్ళీ బోయపాటి కనుక ఒక మంచి సినిమా తీస్తే అల్లు అర్జున్తో ఆ స్టామినా మళ్ళీ దొరికింది అతనికి. ఎందుకంటే స్కంద సినిమాతో డౌన్ అయిపోయాడు అనుకున్నాం, కానీ లేదు, అఖండ 2 చూస్తే అర్థమవుతుంది స్టామినా ఉంది. బట్ ఎందుకు ఆ సినిమా అట్లా తీశాడు? ఈసారి ఒక మంచి కథతో, ఏదైతే సరైనోడు లాంటి కథ ఉందో అట్లాంటిది ఒక పవర్ఫుల్ కథతో పాన్ ఇండియా లెవెల్లో బోయపాటిని లాంచ్ చేస్తూ ఒక సినిమా తీయాలని అనుకుంటున్నారట అల్లు అరవింద్. ఎందుకంటే యాక్షన్ ఎంటర్టైనర్స్కి ఇండియా వైడ్ చాలా మంచి మీకు ఒక ఒక లెవెల్ ఆఫ్ కవరింగ్ ఉంటుంది. మీకు ఈ హిందీ బెల్ట్ మొత్తం కూడా బాలీవుడ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ని పక్కన పెట్టేస్తే ఈ హిందీ బెల్ట్ ఉంటుంది, మాస్ ఆడియన్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా విపరీతంగా చూస్తారు మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అయితే. మీరు పుష్ప 2 క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. బోయపాటి లెవెల్లో తీయడానికి ట్రై చేశాడు సుకుమార్. ఈ రీజన్ వల్లే మంచి యాక్షన్ ఎపిసోడ్ కావాలి, మంచి ఫైట్స్ కావాలి అక్కడ ఆడియన్స్ కానీ అనిపిస్తుంది. సాంగ్స్ కూడా పుష్ప 2లో అట్లాగే ఉంటాయి, బోయపాటి స్టైల్లోనే అనిపిస్తాయి నాకైతే. సో అందుకని ఒక మాస్ ఎంటర్టైనర్ని సరైనోడు 2 లాంటిది, లేదా ఇంకో కొత్త సెపరేట్ కథ, ఒక మాస్ ఎంటర్టైనర్ని హిందీ వైడ్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.